హాయ్! వెల్కమ్ టు 'శీషా కపుల్'. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మా లాస్ట్ 2 వీడియోస్‌కి అంత సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంత కైండ్ ఆఫ్ లవ్ అండ్ యాక్సెప్టెన్స్ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు మేము. యాస్ ప్రామిస్డ్ వి ఆర్ విత్ ద థర్డ్ ఎపిసోడ్ ఆఫ్ అవర్ హోమ్ సీరీస్ విచ్ ఈస్ బడ్జెట్ ప్లానింగ్. చాలా మంది కపుల్స్ ఏమనుకుంటారంటే మనీతో ఓన్లీ ఎంజాయ్ చేయగలం ఆర్ ఐదర్ సేవ్ చేయగలం అనుకుంటారు. బట్ లాస్ట్ 3.5 ఇయర్స్లో మేము ఎంజాయ్ చేస్తూ ట్రిప్స్కి వెళ్తూ హౌస్ కొనగలిగాం, యాంపుల్ అమౌంట్ సేవ్ చేయగలిగాం. ఇన్ దిస్ వీడియో విల్ టెల్ యూ ఎగ్జాక్ట్లీ హౌ వీ అచీవ్డ్ ఇట్. టు బీ ఆనెస్ట్ మేము కూడా చాలా బేసిక్ సాలరీస్ నుంచి స్టార్ట్ అయ్యాము. బీటెక్ అయిపోయిన వితిన్ 1 మంత్లో మా ఇద్దరం కూడా జాబ్స్లో ప్లేస్ అయ్యాము. అందరిలాగే మేము స్టార్ట్ చేసాము. ఇట్ వాస్ జస్ట్ బేసిక్ ప్యాకేజెస్. ఫ్రెషర్స్కి ఎంత వస్తాయి, 3.5 to 4 LPA అంత ప్యాకేజెస్ తోనే మేము స్టార్ట్ చేసాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే పెళ్ళికి ముందు వరకు మాకు పెద్దగా సేవింగ్స్ అంటూ ఏం లేవు. అండ్ ఉన్న చిన్న చిన్న సేవింగ్స్ ఏవైనా చేయగలిగినవి కూడా మేము పెళ్లిలో అంతా యూజ్ చేసేసాము. పెళ్లి తర్వాత నుంచే మా యాక్చువల్ సేవింగ్స్ అనేవి స్టార్ట్ అయింది. పెళ్లి అయిపోయినాక ఫస్ట్ 1 ఇయర్ కంప్లీట్ అవుతున్న టైంలోని నేను నా ఫస్ట్ స్విచ్ అయ్యాను. నేను ఇప్పుడు కరెంట్లీ వర్క్ చేస్తున్న కంపెనీలోకి. అప్పుడు ఇట్ యాక్చువల్లీ హెల్ప్డ్ అ లాట్ మనకి ఫైనాన్షియల్‌గా. మేము అదే అనుకున్నాం. ఇద్దరం ఒకేసారి స్విచ్ అవ్వడం చేసుకుంటే ఇట్ విల్ బి ఓవర్ బర్డెన్ అని చెప్పి ప్లాన్ చేసుకుని ఫస్ట్ తను స్విచ్ అయింది. తను స్విచ్ అయిన ఒక 3 to 6 months టైం ఫ్రేమ్ లో నేను స్విచ్ అయ్యాను. ఇనీషియల్ గా మేమేమనుకున్నాం అంటే సేవ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఈవెన్ మేము 1 year వరకు ఇద్దరం కలిసి ట్రిప్కి ఎక్కడికి వెళ్ళలేదు. 1 year తర్వాత ఫస్ట్ యానివర్సరీకి వి వెంట్ టు పాండిచేరి. వెడ్డింగ్ అయిన తర్వాత నుంచి మా ఇద్దరికి క్లియర్ ఎజెండా ఉండేది. దేర్ వాజ్ నో మై మనీ అండ్ హిస్ మనీ. ప్రతిదీ కూడా ఇట్ ఈస్ అవర్ మనీ. ప్లానింగ్ వచ్చేసి చాలా సింపుల్. పక్కా ఇయర్లీ 1 ట్రిప్కి వెళ్ళాలి. ఫస్ట్ శాలరీ రాగానే ఇద్దరు శాలరీస్ కంబైన్డ్ 3 parts చేసేస్తాం. ఆ శాలరీస్ 1 part విల్ గో ఫర్ సేవింగ్స్, 1 part డైలీ ఎక్స్పెన్సెస్ ఆర్ మంత్లీ ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో వాటికి, ఒక 30% వచ్చేసి పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఏవైనా లైక్ అప్పుడు ఏమైనా కొనుక్కోవాలన్నా ఏదైనా సరే. ఈవెన్ ఈ 30% లోంచి కూడా ఇఫ్ ఆ మంత్ మేము ఏమీ స్పెండ్ చేయలేదు, ఏమైనా మిగిలితే అగైన్ దాన్ని సేవింగ్స్లోకి కన్వర్ట్ చేసేసేవాళ్ళం. ట్రావెల్ కూడా మేము ఎవ్రీ ఇయర్ ఒక ట్రావెల్ ప్లాన్ చేసుకుంటున్నప్పుడు శశి చాలా ప్రాపర్గా ప్లాన్ చేసేవారు. ఆఫ్ సీజన్లో ఎక్కువగా వెళ్తాం సో దట్ హోటల్స్ కానీ అన్నీ కూడా తక్కువ కాస్ట్కే దొరుకుతాయని చెప్పి. ఈవెన్ ట్రావెల్కి ఎప్పుడు కూడా మేము ఈఎంఐస్ పెట్టుకునే ఆప్షనే లేదనమాట. ఈ ఇయర్లో ఎక్కడికి వెళ్ళాలో ముందుగానే ప్లాన్ చేసుకుంటాం. దానికి బడ్జెట్ ఎంత అవుతుందో డ్రా చేసుకొని దాని ప్రకారంగా సేవ్ చేసుకునేవాళ్ళం. ఓవర్ క్రౌడెడ్ ఉన్న ప్లేసెస్ కూడా వెళ్ళినా సరిగా ఎంజాయ్ చేయలేము. క్రౌడ్ తక్కువ ఉండి ఆల్సో ఫ్లైట్స్ చేసుకునేటప్పుడు క్రెడిట్ కార్డ్స్ యూస్ చేసి పాయింట్స్ చాలా చూసుంటారు వీడియోస్ లో. మేము లాంజెస్ కి వెళ్ళే వాళ్ళం. అవి క్రెడిట్ కార్డ్స్ తో ఫ్రీ వచ్చే లాంజెస్. ట్రిప్ అలా ప్లాన్ చేసుకోవడం వల్ల వి సేవ్డ్ అ డీసెంట్ అమౌంట్ ఫ్రమ్ ద ట్రిప్స్. ఇంకా వీడియోలో ముందుకెళ్లే ముందు వీఆర్ నాట్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్. మేము ఎవరి దగ్గర నుంచి ఫైనాన్షియల్ అడ్వైస్ తీసుకోలేదు, మేము ఇవ్వాలని అనుకోవట్లేదు. దిస్ ఇస్ జస్ట్ షేరింగ్ అవర్ జర్నీ. ఎలా మేము ఈ ఫ్లాట్ అఫోర్డ్ చేయగలిగాం అన్న జర్నీని మేము మీతో షేర్ చేసుకుంటాం. మా ఇన్కమ్ని అలా స్ప్లిట్ చేయడానికి ఒక మెయిన్ రీజన్ ఉంది. మిగిలింది సేవ్ చేయాలనుకోలేము మేము. చాలా మంది ఏం చేస్తారంటే వచ్చిన అమౌంట్ ఏదైతే ఉంటుందో మంత్లీ శాలరీ ఏదైతే లాస్ట్లో మిగులుతుందో అది సేవ్ చేసేద్దాం అని అనుకుంటారు. బట్ ఆ లాస్ట్ ఉండే ఎక్స్పెన్సెస్ ఎలాగో ఒకలాగా ఖర్చు అయిపోతూ ఉంటాయి. అది ఖర్చు అవ్వకుండా ఉండాలని ఇనీషియల్గా ఫస్ట్ రాగానే సేవింగ్స్లోకి ఫస్ట్ 30% అనేది సేవ్ చేసేసేవాళ్ళం. నా సజెషన్ వచ్చేసి యూ కెన్ టేక్ అ జాయింట్ అకౌంట్ అని అందులోకి మూవ్ చేసేయచ్చు. ఫండ్స్ మూవ్ చేయడం వల్ల ఫస్టే మీరు ఆ సేవింగ్స్ అనేది చేయగలిగారు కాబట్టి ఆ మంత్ గోల్ మీరు అచీవ్ అయిపోతారు. ఇప్పుడు ఒక 10,000 మంత్లీ సేవ్ చేయాలనుకుంటే ఇనీషియల్గానే మీరు ఆ 10,000 తీసి పక్కన పెట్టేస్తే పక్కా ఆ 10,000 సేవ్ అయిపోతుంది. ఇనీషియల్గా మేము ఫ్లాట్ కొనుక్కోవాలి అని మేము అనుకుంటున్నప్పుడు, అట్లీస్ట్ మా ఇంట్లోంచి కానీ ఎక్కడి నుంచి అయినా ప్రెషర్ వస్తున్నప్పుడు మేము ప్లాన్ చేసుకుంది ఏంటంటే వీ నీడ్ టు హ్యావ్ అట్లీస్ట్ 25 to 30% ఆఫ్ ద ఫ్లాట్ కాస్ట్. ఇప్పుడు ఫ్లాట్ 1 crore అయితే అట్లీస్ట్ ఒక 25 to 30 lakhs మన దగ్గర ఉండాలి. ఎందుకంటే ఆబ్వియస్గా ఒక 5 lakhs 10 lakhs పెట్టినా సరే 90% లోన్స్ వస్తాయి. ఇన్ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం మనం లోన్ తీసుకుంటాం కాబట్టి ఆ లోన్ ఇంట్రెస్ట్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. మినిమం టు మినిమం 25 to 30%, ఇంకా ఎక్కువ ఉంటే వెల్ అండ్ గుడ్. మినిమం టు మినిమం 25 to 30% ఉంటేనే వి థాట్ ఆఫ్ గోయింగ్ ఫర్ అ హౌస్. అండ్ ఈవెన్ ఈఎంఐకి వెళ్తున్నప్పుడు కూడా మన కంప్లీట్ శాలరీలో 30 to 35% కన్నా ఈఎంఐ ఎక్సీడ్ అవ్వకూడదు. అంటే మన ఇద్దరి శాలరీస్ కలిపి ఫర్ సపోజ్ ఒక 1 lakh ఉంటే కనుక మీ ఈఎంఐ 35 నుంచి 40K కన్నా ఎక్కువ అయితే పెట్టుకోకండి. ఈవెన్ దో డ్యూరేషన్ ఎక్కువ అయినా సరే ఇట్ ఈస్ ఫైన్. కానీ ఇనీషియల్గా మనం కమిట్ అయ్యి మనం పర్వాలేదు ఇల్లుని మెయింటైన్ చేసేసుకోగలుగుతామని ఎక్కువ ఈఎంఐ
పెట్టేసుకొని ఇయర్స్ డ్యూరేషన్ తగ్గించుకున్నామంటే ఫర్ ద లాంగ్ రన్ అది మనకి బెనిఫిట్ అవ్వచ్చు, కానీ ప్రెజెంట్ మనకి డిస్టర్బ్ అయిపోతుంది. సో పీస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మేక్ ష్యూర్ మీరు ఈఎంఐ కూడా మంచిగా క్యాల్కులేట్ చేసుకొని ఇంత పర్సెంటేజ్ వరకే మేము ఈఎంఐ పెట్టుకోండి, ఈవెన్ దో అది డ్యూరేషన్ ఎక్కువ అయినా సరే. ఈఎంఐ గురించి మేము డిసైడ్ అయినప్పుడు ద ఓన్లీ థింగ్ వీ హ్యాడ్ ఇన్ అవర్ మైండ్ వాజ్, ఇప్పుడు ఈఎంఐ పే చేస్తున్నాం కదా అని వీ షుడెంట్ సాక్రిఫైస్ అవర్ బేసిక్ థింగ్. అప్పటి వరకు మేము ఎలా అయితే వీ యూస్ టు హ్యావ్ అవర్ ఫైనాన్షియల్ థింగ్స్ అది మారకూడదు అని అనుకున్నాం. వన్స్ మేమిద్దరం సెకండ్ స్విచ్ అయిన తర్వాత డీసెంట్ గా సాలరీస్ పెరిగాయి. ప్లాన్డ్ అవర్ ఈఎంఐ ఇన్ సచ్ ఎ వే దట్ ఈఎంఐ కట్టిన తర్వాత కూడా we can afford our trips. We have started saving some money. చాలా మంది ఒకేసారి సాలరీ పెరిగినాక మా ఫ్రెండ్స్లో మా రిలేటివ్స్లో చూసినారంటే దే మేక్ అ మేజర్ లైఫ్ అప్గ్రేడ్. దెర్ ఇస్ నో హేట్ టు దెమ్. చాలా మంది మైండ్ సెట్ లైక్ మనం తక్కువ నుంచి వచ్చాము, చిన్న పొజిషన్ నుంచి వచ్చాము, ఇప్పుడు దిస్ ఇస్ ద టైమ్ టు ఎంజాయ్, సో వీ క్యాన్ డూ ఇట్ అని హైలీ అప్రిషియేటెడ్. బట్ మా అజెండా వాజ్ వెరీ క్లియర్. లైఫ్ అప్గ్రేడ్ అయింది డెఫినెట్లీ, ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకున్నాము, బట్ పెద్దగా మెటీరియలిస్టిక్ థింగ్స్లో ఏం ఇన్వెస్ట్ చేయలేదు. ఆర్ అజెండా వాజ్ వెరీ క్లియర్, ఎంత వీలైతే అంత సేవ్ చేయాలి అని. ఇందాక శశి చెప్పినట్టు ఖర్చు పెట్టే ముందే మేము సేవ్ చేసుకునే వాళ్ళం, మిగిలింది సేవ్ చేయడం కాకుండా ముందుగానే ఇంత అమౌంట్ అనుకుంటూ మంత్ ఎలా ఉన్నా సరే ఇంత స్పెసిఫిక్ ఫిగర్ అయితే కనుక మనం బ్యాంక్లో పక్కాగా సేవ్ చేయాలి అండ్ దాన్ని టచ్ చేసే ప్రసక్తే లేదు అనేటట్టు. అండ్ ఈవెన్ దాంతో పాటుగా మేము కంప్లీట్ శాలరీలోని ఒక 30-40% ఫిక్స్డ్ ఇన్కమ్కి పెడితే ట్రావెల్కి ఒక 10%, అది కాకుండా మన పర్సనల్ ఎక్స్పెన్సెస్ ఇప్పుడు శశి చెప్పినట్టు సమ్ పీస్, సమ్ టైమ్స్ మనకి ఒక చిన్న స్పా తీసుకోవాలనిపిస్తుంది మంత్లీ, ఒక హెయిర్ మసాజ్ ఆర్ సంథింగ్ రిలాక్సింగ్, ఆర్ శశికి ఒక గేమ్ ఆడాలనిపించవచ్చు, నాకు ఒక స్కిన్ కేర్ ప్రొడక్ట్ కొనుక్కోవాలనిపించవచ్చు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం ఇంత చేస్తున్నది హ్యాపీగా ఉండడానికి కాబట్టి మన పర్సనల్ పీస్ కోసం ఒక 10% అలకేట్ చేసుకునే వాళ్ళం. సో దాట్ వే మేము ఎగ్జాక్ట్ శాలరీ ఫిగర్స్ చెప్పలేకపోతున్నాం బికాస్ ఆఫ్ కంపెనీ నార్మ్స్. ఏ లెవెల్లో శాలరీ ఉన్నా సరే ద సేమ్ రూల్స్ అప్లై. మీకు ఉన్న టోటల్ శాలరీని ఇలా పర్సెంటేజెస్గా డివైడ్ చేసేసుకోండి అండ్ బీ క్లియర్ విత్ దట్. ఇద్దరు కపుల్స్లో ఒకళ్ళు ఎక్కువ స్పెండ్ చేసే వాళ్ళు ఉంటారు, మీరే ఒకళ్ళు ఎక్కువ స్పెండ్ చేసే వాళ్ళు ఉంటారు, ఒకళ్ళు సేవ్ చేసే వాళ్ళు ఉంటారు. ఆబ్వియస్గా అది నేనే. మీరు సేవ్ చేసేది కాదులే, స్పెండ్ చేసేది నేనే. మంత్లీ ఒక రోజు ఏదో ఒక రోజు ఇట్స్ అ వెరీ ర్యాండమ్ డే. మాకు ఆ రోజు మాట్లాడుకోవాలనిపిస్తుంది ఫైనాన్షియల్స్. సో వీ సిట్ ఒక హాఫ్ అన్ అవర్ to 45 minutes అండ్ వి కాల్ ఇట్ అవర్ మనీ డేట్. వి డూ ఇట్ లైక్ అ కంప్లీట్ కార్పొరేట్. మొత్తం కూడా మాకు వచ్చిన అంత ఇన్కమ్ కూడా మేము అక్కడ రాసుకుని ప్రాపర్గా ఇంతది ఫిక్స్డ్ ఇన్కమ్, పక్కగా రెంట్స్ ఆర్ గ్రాసరీస్ అవన్నీ కూడా నోట్ చేసుకుంటాము. అండ్ సేవింగ్స్కి ఇంత అమౌంట్ వెళ్ళిపోవాలని చెప్పి దాని తర్వాత రెస్ట్ ఏదైతే మిగిలిపోతుందో దాంట్లోని వీ విల్ ప్లాన్, లైక్ తనకి ఏదైనా తీసుకోవాలనిపించిన. ఇక్కడ మా ఇద్దరి విషయంలో మాకు బాగా నచ్చేది ఏంటంటే దెర్ ఇస్ నో సీక్రెట్ మనీ ఎక్కడ కూడా. ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్. అలానే ప్రతి 1 రూపీ 2 రూపీస్ అని కాదు, బట్ వీఆర్ వెరీ క్లియర్. మా ఇద్దరికి ఇంకా సెపరేట్ సైడ్ అకౌంట్స్ అనుకుంటూ అలా ఏం లేవు. వీఆర్ వెరీ ఆనెస్ట్ విత్ రెస్పెక్ట్ టు మనీ. పర్మిషన్ తీసుకుంటున్నట్టు కాదు, బట్ స్టిల్ మా ఇద్దరం వి డిస్కస్ బిఫోర్ టేకింగ్ ఎనీ ఫైనాన్షియల్ డెసిషన్. అట్లీస్ట్ ఇలా ఏదైనా తీసుకోవాలనుకుంటున్నాము అంటే అకార్డింగ్ టు దట్ మేము ప్లాన్ చేసుకుంటాము. అండ్ ఐ లవ్ దట్ క్వాలిటీ మా ఇద్దరిలో. ఇదంతా ఓవర్ నైట్ వచ్చింది కాదు. వీ డిడ్ అవర్ మిస్టేక్స్ వెన్ మనీ ఇన్ఫ్లో ఎక్కువ అయిన తర్వాత. ఎక్కువ ఎలా పడితే అలా ఖర్చు పెట్టేసే వాళ్ళం, ఆర్గనైజ్డ్ గా ఉండేది కాదు. అంటే లైక్ మంత్ స్టార్టింగ్ లో శాలరీ వచ్చేది, మంత్ ఎండ్ అయ్యేసరికి అంతా ఎంటీ అయిపోయేది ఆర్ వెరీ మినిమల్కి వచ్చేసేది బ్యాలెన్స్. ఒక రోజు మేము డిసైడ్ అయ్యాం అనమాట కి దిస్ ఈస్ నాట్ హౌ ఇట్ షుడ్ బి. We should organize and we should plan our expenses, we should plan our money inflow outflow అనేది మేము ఆ రోజు నుంచి డెసిషన్ తీసుకున్నాం. ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ ప్లానింగ్ బిహైండ్ ఇట్. మెయిన్లీ ఈ మనీ డేట్ అని మేము ప్లాన్ చేసుకున్నాక లాస్ట్ మంత్లో మా మేజర్ ఎక్స్పెన్సెస్ ఏమైనాయో నోట్ చేయడం స్టార్ట్ చేసాము. అండ్ ఈవెన్ చాలా యాప్స్ కూడా ఉన్నాయి, మీకు మాన్యువల్గా కూర్చొని రాసుకునే ఓపిక లేకపోతే మీరు యాప్లో ట్రాక్ చేసుకోవచ్చు. మెయిన్లీ అది చేయడం వల్ల మన మనీ ఎక్కువగా దేనికి వెళ్తుంది అని మనకు తెలుస్తుంది. అండ్ ఒకవేళ మనం దాని మీద వర్క్ చేయగలము అనుకుంటే ఇట్ విల్ బెనిఫిట్ అస్. లైక్ మా కేసులో ఒకసారి మేము మంత్లీ కూర్చొని మనీ కోసం అంతా మాట్లాడుకుంటున్నప్పుడు
ఆ మంత్ అరౌండ్ 15,000-20,000 మనం బయట ఫుడ్‌కి స్పెండ్ చేసాం ఆన్ జొమాటోస్ అండ్ రెస్టారెంట్స్. అండ్ అది మాకు చాలా అలార్మింగ్‌గా అనిపించిందనమాట. ఎప్పుడైతే మేము కూర్చొని రాసుకొని డిస్కస్ చేసినంత వరకు తెలియలేదు. అంత మనీ మేము బయట ఫుడ్‌కి స్పెండ్ చేస్తున్నామని చెప్పి. సో, మాకు అది తెలిసిన తర్వాత మేము దాని మీద వర్క్ చేసాం. ఒకేసారి ఈ 15,000-20,000ని జీరో అయితే చేయలేము నెక్స్ట్ మంత్‌కి. స్లోగా, గ్రాడ్యుయల్‌గా తగ్గించడానికి ట్రై చేసాం. బికాజ్ అక్కడ మేము చాలా మనీ సేవ్ చేయగలిగాం ఈవెన్చువల్లీ. ఇది చాలా సిల్లీగా అనిపించొచ్చు, చిన్న చిన్నగా అనిపించొచ్చు. బట్ ఎవ్రీ రూపీ కౌంట్స్. మనం చేసే ఈ చిన్న చిన్న చేంజెస్ వల్లే ఇట్ విల్ లీడ్ అప్ టు బిగ్గర్ అమౌంట్స్. ఇవన్నీ చెప్తున్నామని మేమంతా పర్ఫెక్ట్‌గా చేసామని ఏం కాదు. స్టార్టింగ్‌లో ఎలా అంటే ఓవర్ సేవ్డ్ అలాట్. అంటే చాలా ఎక్కువ సేవ్ చేసేసాం అనమాట. ఏదైనా బయటికెళ్ళి ఏదైనా కొనుక్కుందాం అనిపించినప్పుడు నో వి హావ్ టు సేవ్ అని. ఫ్యూచర్ కోసం ఒకేసారి మనం అనుకోని పెద్ద అమౌంట్ సేవ్ చేయాలి అని టార్గెట్ పెట్టేసుకున్నాక ఇట్ యాక్చువల్లీ మెస్డ్ అప్ అవర్ ప్రెజెంట్ అండ్ అవర్ పీస్ ఆల్సో. సో, అది చాలా స్ట్రెస్‌ఫుల్‌గా కూడా అనిపించింది. మీరు మీ సేవింగ్ జర్నీ స్టార్ట్ చేసుకున్నప్పుడు రియలిస్టిక్ అమౌంట్ పెట్టుకోండి అండ్ దాని ప్రకారమే యూ కెన్ వర్క్ ఇట్ అవుట్. ఇంత పెద్ద లోన్ తీసుకొని మనం హౌస్ కొంటున్నప్పుడు అట్‌లీస్ట్ ఐ థింక్ వి షుడ్ హావ్ అ ప్లాన్ టు రీపే ద లోన్. మేమిద్దరం అనుకున్న ప్లాన్ ఏంటంటే మనకి లైక్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అయితే ప్రతి ఇయర్ మనకి బోనస్ వస్తది. మా ప్లాన్ రీపే చేయడానికి మేము ఎలా ప్లాన్ చేసుకున్నామంటే లైక్ మాకు ఇయర్‌లీ బోనస్ వచ్చినప్పుడు ఆ బోనస్ అమౌంట్ ఏదైతే ఉందో అపార్ట్ ఫ్రమ్ ద ఈఎంఐ ఎక్స్‌ట్రా పే చేద్దామని. అలా ఇయర్ బై ఇయర్ పే చేసుకుందాం. అంటే ఈఎంఐ ఎక్కువ పెట్టేసుకోవడం కన్నా ఈఎంఐ మినిమల్‌గా మీరు అఫోర్డ్ చేసుకోగలిగే అంత పెట్టుకొని ఇలా ఇయర్‌లీ సమ్ అమౌంట్ మీరు పే చేయగలిగితే చాలా ఎక్కువ సేవ్ చేయగలుగుతారు. అండ్ ఈవెన్ మాకు ఒకటి హెల్ప్ అయింది ఏంటంటే, మాకు మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్‌కమ్‌ని మేము జనరేట్ చేసుకోగలగడం. ఇట్ వాస్ నాట్ ప్లాన్డ్. మేము ప్రాపర్‌గా ప్లాన్ చేసి ఇలా యూట్యూబ్ చేయాలి, ఇలా ఇన్‌స్టాగ్రామ్ కాంటెంట్ క్రియేషన్ అది అసలు మా ప్లాన్‌లో లేదు. ఇట్ వాస్ నాట్ ఇన్ అవర్ ప్లేట్. అది ఇట్స్ గాడ్స్ గ్రేస్ అంతే. బట్ మీరు కూడా వీలైనంత వరకు ట్రై టు హ్యావ్ సమ్ సోర్సెస్ ఆఫ్ ఇన్‌కమ్ సో దట్ మనకది హెల్ప్ అయ్యేటట్టు. మేము యూట్యూబ్ ఇనిషియల్లీ స్టార్ట్ చేస్తున్నప్పుడు అయితే మాకు ఈవెన్ మానిటైజ్ అయినాక 5-6 మంత్స్ ఆర్ ఈవెన్ మోర్ మాకు జీరో ఇన్‌కమ్ ఫ్రమ్ యూట్యూబ్. బట్ స్టిల్ వి షోడ్ అప్ ఎవ్రీ సింగిల్ డే. ప్రతిరోజు వీడియో పోస్ట్ చేసాము. ప్రతిరోజు కన్సిస్టెంట్‌గా వెయిట్ చేసాము. వి డిడ్ అవర్ పార్ట్. మేము రిజల్ట్ కోసం ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయకుండా మన చేతిలో ఉన్నది హార్డ్ వర్క్ చేయడం అంతే. వీడియోలు తీయడమే కదా కెమెరా ఆన్ చేసుకొని అందులో హార్డ్ వర్క్ ఏముంది అనుకోకండి. అనుకున్నంత ఈజీగా అయితే ఉండదు కాంటెంట్ క్రియేషన్. స్పెషల్లీ నాకు తెలిసి కాంటెంట్ క్రియేటర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తే యూ విల్ రిలేట్ టు ఇట్. టేక్స్ అ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్. స్టిల్ వి షోడ్ అప్ ఎవ్రీ సింగిల్ డే అండ్ స్లోగా స్టార్ట్ అయింది యూట్యూబ్‌లో. బట్ ఇట్ యాక్చువల్లీ హెల్ప్డ్ అ లాట్. మేము హౌస్ ప్లాన్ చేసుకున్నప్పుడు యూట్యూబ్ నుంచి అమౌంట్ వస్తుంది కదా అన్నదైతే అసలు కన్సిడరేషన్‌లోనే లేదు. మా హౌస్ ప్లానింగ్ మొత్తంలో ఇప్పుడనే కాదు స్టార్టింగ్ నుంచి కూడా హౌస్ ప్లానింగ్‌లో యూట్యూబ్ ఇన్‌కమ్ వాస్ నెవర్ అ పార్ట్ ఆఫ్ ఇట్. యూట్యూబ్ ఇన్‌కమ్ ఈస్ నాట్ కాన్స్టెంట్. అది చాలా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటది. ఒక మంత్ ఎక్కువొస్తది. ఒక మంత్ అసలు రాదు. ఒక మంత్ లేదంటే తక్కువొస్తది. ఇద్దరి సాలరీస్‌తోనే మేము ప్లాన్ చేసుకోవాలనుకున్నాము. ఇట్ ఈస్ మోర్ ఆఫ్ లైక్ అ బోనస్ లాగా దాన్ని మనం కన్సిడరే చేయకూడదు. బట్ యూట్యూబ్‌తో పాటు మేము కొలాబరేషన్స్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ వల్ల మాకొక చిన్న పాసివ్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్‌లా జనరేట్ అయింది. టచ్ వుడ్ దాంతో పాటు కలిసి వి వర్ ఏబుల్ టు టేక్ దిస్ బిగ్ డెసిషన్ బికాజ్ ఇల్లు తీసుకోవాలి అనేది చాలా పెద్ద డెసిషన్ కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని కన్సిడర్ చేసుకొని వి ఫైనల్లీ టుక్ ద కాల్. చాలామంది మాకు ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా సెపరేట్‌గా అని అడిగారు. ఇంతవరకు అయితే లేవు. ఇల్లు తీసుకునే ముందు వరకు అయితే నాకు చాలా భయం ఈ ఆన్‌లైన్ లైక్ ఈవెన్ శశి చాలా సార్లు ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్స్ అన్నా సరే నాకు రూపాయి రాకపోయినా పర్లేదు కానీ నా రూపాయి పోకూడదు అని చాలా భయం అనమాట. సో, అస్సలు ఎలాంటి స్టాక్స్ కానీ, షేర్స్ కానీ ఆర్ నాట్ ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ జస్ట్ ఎఫ్‌డీస్ అవి కూడా పెళ్లి టైంలో అంతే తప్ప ఇంకా వేరే ఎలాంటి ఇన్వెస్ట్‌మెంట్స్ లేవు. నా ఉద్దేశంలో ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్స్ లేకపోవడం ఈజ్ నాట్ ఎ గుడ్ థింగ్. ఎందుకంటే మనం వస్తున్న మనీని మల్టిప్లై ఎలా చేయాలనేదే ఆలోచించాలి. అప్పుడే మనం వెల్త్ బిల్డ్ చేయగలం. సో, దట్స్ ఇట్. దీనికన్నా మేము పెద్దగా రాకెట్ సైన్స్ సీక్రెట్స్ ఏమి రివీల్ చేయలేదు. మీరు మీ పేరెంట్స్‌తో కూర్చొని మాట్లాడినా, మీ ఎల్డర్ బ్రదర్, సిస్టర్‌తో కూర్చొని మాట్లాడినా ఐ థింక్ సిమిలర్ సజెషన్సే ఇస్తారని. అండ్ వి వాంటెడ్ ద వీడియోస్ ఎజెండా టు బి లైక్ దట్. ఇలానే ఉండాలి ఆర్గానిక్‌గా. మేము నిజంగా ఎలా సేవ్ చేసాము, ఏంటి అనేది చెప్పాలనుకున్నాం. ఏదో ఇప్పుడు మీకొక ఫైనాన్షియల్ యాప్ చెప్పేసి ఆర్ ఇంకేదైనా ఒక సీక్రెట్ ట్రిక్ టు సేవ్ 1 crore rupees in 1 month అలాంటివైతే ఏం చెప్పాలనుకోవట్లేదు. వి డిడ్ంట్ వాంటెడ్ టు దిస్ టు బి అ క్లిక్ బెయిట్. సో, దిస్ వాస్ అవర్ మోస్ట్ ఆనెస్ట్ థింగ్. మేము ప్రతిదీ కూడా ఇలానే ప్లాన్ చేసుకున్నాము.
అండ్ ఒకటి ఏంటంటే మీకు హై పేయింగ్ జాబ్ ఉంటేనే ఇవంతా అవుతది అనైతే అనుకోకండి. యూ కెన్ స్టార్ట్ స్మాల్ మంత్లీ చిన్న ఫిగరే పెట్టుకోండి. 5,000, 10,000 అలానే స్టార్ట్ చేయండి. బిగ్ నంబర్స్ విల్ కమ్ విత్ స్మాలర్ స్టెప్స్. సో యెస్, దట్స్ హౌ వి ప్లాన్డ్ అవర్ మనీ, దట్స్ హౌ వి ఇన్వెస్టెడ్ అవర్ మనీ అండ్ దట్స్ హౌ వి బాట్ అవర్ హోమ్. సో ఈ వీడియో మాలాంటి యంగ్ కపుల్స్, యంగేనా? వి ఆర్ ఆల్మోస్ట్ 30. Hey, you can't say that. I'm still 24 in my head. సో యాహ్! మాలాంటి యంగ్ కపుల్స్ వీడియో చూస్తుంటే కనుక మీకు హెల్ప్ అవుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? ఆర్ ఎవరైనా పెద్దవాళ్ళు ఈ వీడియో చూస్తుంటే యంగ్‌స్టర్స్‌కి మీకు హెల్ప్ అయిన టిప్స్ అన్నీ కామెంట్స్‌లో డ్రాప్ చేసేయండి. ఈవెన్ మాకు కూడా హెల్ప్ అవుతాయి. మీరు మనీ ఎలా సేవ్ చేసుకున్నారు అన్నీ కూడా. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో ఐ థింక్. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. హోమ్ టూర్ అని అడుగుతున్నారు. ఇంకా చాలా లైక్ అరేంజ్‌మెంట్స్ చాలా ఉన్నాయి. సో, అంతా అయిన తర్వాతే మేము హోమ్ టూర్ వీడియో చేస్తాము. సో, ఇట్ విల్ టేక్ టైమ్, జస్ట్ ఎ హెడ్స్ అప్. అండ్ ఐ థింక్ మేము ఎంప్టీ హోమ్ టూర్ వీడియో పెట్టాము. చాలా వరస్ట్‌గా పెట్టాము. అసలేం సరిగ్గా చూపించలేదు. అంతా కూడా హడావిడిగా. మేము ప్లాన్ చేసుకోలేదు. లైక్ వి డిడ్‌న్ట్ వాంటెడ్ టు మేక్ ఇట్ యాస్ ఎ కాంటెంట్. అంటే ప్రతీదీ వీడియో తీసి పెట్టాలి అని మాకప్పుడు ప్లాన్ లేదు. సిన్స్ మేము ఫస్ట్ వీడియో పెట్టగానే మీరు చాలా ఇంట్రెస్టెడ్ ఉన్నారు. లైక్ చాలామంది కంగ్రాచ్యులేట్ చేసి అడిగారు. అప్పటికప్పుడు మా దగ్గరున్న ఫుటేజెస్ ఏవైతే మేము నార్మల్‌గా తీసుకున్నామో ఆ ఫుటేజెస్‌తో ఆ వీడియో అయితే చేసాము. ఇఫ్ యూ హావెంట్ చెక్డ్ ఔట్ ప్లీజ్ డూ చెక్ ఔట్. ఐ విల్ లీవ్ ఇట్ ఇన్ ద ఐ బటన్. వావ్! దట్స్ నైస్. సో యెస్, లైక్ దిస్ వీడియో. అండ్ ఇంతవరకు మీరు వీడియో చూసుంటే కనుక డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. వీలైతే హైప్ కూడా చేసేయండి. సీ యూ అగైన్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై. sayonara.